సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో శీతగాలికి తరచూ గొంతులో నొప్పి, చలికాలం పెద్దలు భద్రం, టీఎంటీ పరీక్షతో గుండెకు భరోసా, అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతు అంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలా మందికి జలుబు చేస్తుంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతుంటారు. అలాగే చాలా మందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తుంటుంది. ముఖ్యంగా చలికాలంలో వణికించే చల్లగాలి మూలంగా తరచూ జలుబు చేయడం మనలో చాలా మందికి అనుభవమే. ఈ సీజన్లో జలుబుతో పాటు గొంతు నొప్పి కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినడం, తాగడం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంలోని హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గొంతు లోపలికి చేరి అక్కడే తిష్ట వేసుకున్నప్పుడు గొంతు నొప్పి అనేది ఒక సమస్యగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. ఈ చలికాలంలో చాలామంది థ్రోట్ డిస్కంఫర్ట్, థ్రోట్ పెయిన్, థ్రోట్ ఇరిటేషన్తో బాధపడుతున్నారు. దీన్ని సోర్ థ్రోట్, గొంతు ఇన్ఫెక్షన్ అంటాం అన్నమాట. ఈ సీజన్లో చూసినట్లయితే చాలామందికి కూడా ఈ గొంతు నొప్పి వస్తుంది, గొంతు డిస్కంఫర్ట్ వస్తుంది. నొప్పి తగ్గిన తర్వాత కూడా ఆ డిస్కంఫర్ట్, ఇరిటేషను, కాఫ్ చాలా రోజులు ఉంటుందన్నమాట. బేసిక్గా దీనికి ఏంటంటే కారణం, ఈ చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, చల్లటి గాలిలో మన గొంతులో ఉన్న మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అయింది అన్నమాట. మనం ఐస్ వాటర్ తాగినా, చల్లటి పదార్థాలు తిన్నా, ఒక్కోసారి స్వీట్ పదార్థాలు తిన్నా, ఎవరికైనా ఎలర్జీ ఉంటే, అలానే జర్నీ చేసిన ఈ చలికాలంలో మనకి ఇమీడియట్గా ఈ గొంతులో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈ సోర్ థ్రోట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సోర్ థ్రోట్ వచ్చినప్పుడు ఇనిషియల్గా ఏంటంటే మన కొండ నేలక వెనక భాగంలో బర్నింగ్ సెన్సేషన్ రావటం, థ్రోట్లో పెయిన్ రావటం, డిస్కంఫర్ట్ రావటం, తినేటప్పుడు అన్నం తినలేకపోతాం, మింగుడు పడదన్నమాట, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, పెయిన్ఫుల్ స్వాలోయింగ్. మనం కనుక ఇనీషియల్గా ఈ సోర్ థ్రోట్ని కంట్రోల్ చేసుకోపోయినట్లయితే దాంట్లో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి, తర్వాత దగ్గుతో కూడిన కళ్ళ, అలానే లంగ్స్లో పోయినట్లయితే ఆయాసం రావటం. దీంతోపాటు కొంతమందిలో గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఇప్పుడు ఇన్సిడెన్స్ చాలా ఎక్కువైంది. ఈ గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వల్ల కొద్దిగా యాసిడ్ రిఫ్లెక్స్ గొంతులోకి వచ్చి ఏదైతే అక్యూట్ ఇన్ఫెక్షన్ తగ్గిద్దో ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి పర్సిస్టెంట్గా కాఫ్ వచ్చేటట్టు చేస్తుంది. అలానే గొంతులో మంట, నొప్పి ఉండేటట్టు చేస్తానమాట. ఎవరికైనా కూడా సోర్ థ్రోట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే చాలామందిలో ఆ ఎర్లీ స్టేజ్లోనే ఆ సోర్ థ్రోట్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనం 1-2 సార్లు వేడివేడి సూప్ కానీ, వేడివేడి పాలు కానీ, ఎవరికి ఇష్టమైన కొంచెం గోరువెచ్చటి తీసుకున్నట్లయితే, దాంతోపాటు కొద్దిగా ఆవిరి పట్టుకుంటా, గొంతుని హైడ్రేట్ చేసుకుంటా, నార్మల్ టెంపరేచర్ వాటర్ ఎక్కువసార్లు తాగుతా, ప్రికాషన్స్ తీసుకుంటా, ఈ ఎర్లీ స్టేజ్లో మనం కొంచెం రెస్ట్ తీసుకున్నట్లయితే ఎక్కువ మందిలో ఇది తగ్గే అవకాశం ఉంటుంది. 2-3 డేస్లో 5 డేస్లో తగ్గేటట్టు అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా ఎవరికైనా సివియర్ పెయిన్ ఉన్నా, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, పెయిన్ఫుల్ స్వాలోయింగ్ అంటాం, గొంతులో ఎక్కువ నొప్పి ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి అక్యూట్ టాన్సిలైటిస్ ఉండొచ్చు. అలానే టాన్సిల్ పక్కన యాబ్సెస్లు ఫామ్ అవుతుంటాయి. ఒక్కోసారి మనకు బాడీ రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి, పెరిటాన్సిలర్ సెల్యులైటిస్ అని, పెరిటాన్సిలర్ యాబ్సెస్ అని, అలానే ఎపిగ్లాటైటిస్ అని, గొంతు లోపల లెరింగోఫెరింజియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం అస్సలు మాట్లాడలేము, అస్సలు తినలేము అన్నమాట. సో ఏమాత్రం నొప్పి ఎక్కువైనా, తినటానికి అస్సలు ఇబ్బందిగా ఉన్నా, మాట మారినా ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని చూపించినట్లయితే డాక్టర్ గారు మెడిసిన్స్ ఇస్తారు. డాక్టర్ చెప్పే ప్రికాషన్స్ కూడా ఫాలో అయినట్లయితే యూజువల్గా ఈ నొప్పి తగ్గిపోయిద్ది అనమాట. గొంతులో హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు తిష్ట వేసుకున్నప్పుడు గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తినడం, తాగడం కష్టంగా ఉంటుంది. లాలాజలాన్ని కూడా మింగలేకపోతుంటారు.
నొప్పికి తోడుగా జ్వరం కూడా మొదలవుతుంటుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, మాట బొంగురు పోవటం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ గ్రంథుల్లో వాపు వచ్చినప్పుడు కూడా గొంతులో నొప్పి సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని చికెన్, టొమాటో సూపుల్ని తీసుకోవడం మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలల్లో కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లం రసాన్ని తరచూ చప్పరించడం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మగ్గిన అరటిపండును కలిపి తినటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే గొంతు నొప్పి తగ్గింది, ఇరిటేషన్ తగ్గింది, ఇంక రికవరీ అయిపోయాం కంప్లీట్గా అనుకుంటారు. కానీ చాలామందిలో దాని తర్వాత మనం ప్రికాషన్స్ ఫాలో కానట్లయితే గొంతులో నసగా ఉన్నట్లు ఉంటాం, ఇరిటేషన్ ఉన్నట్లు ఉంటాం, దగ్గు రావటం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. చాలామంది వస్తుంటారు, 15 రోజులు అయిందండి, 20 రోజులు అయిందండి, 4 రోజులు అయిందండి, దగ్గు తగ్గట్లేదండి, గొంతు ఇన్ఫెక్షన్తో స్టార్ట్ అయింది, గొంతులో నొప్పితో స్టార్ట్ అయింది, నొప్పి తగ్గింది కానీ తగ్గట్లేదు అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఓసారి డాక్టర్ గారిని సంప్రదించడం ఖచ్చితంగా మంచిదండి. దాంతోపాటు బేసిక్గా కొద్దిగా నీళ్ళు ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. అంటే గొంతుని ఎప్పుడు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. మాట్లాడేటప్పుడు స్లోగా నిదానంగా మాట్లాడాలి. అలానే గొంతుని ప్రతిసారి అని అంటూ ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే మాట్లాడుతూ దగ్గి అంటుంటా అనమాట. అలాంటి హ్యాబిట్ ఉంటే అది పోగొట్టుకోవాలన్నమాట. లేకపోతే పర్సిస్టెంట్గా మనకు ఆ దగ్గుంటంతో పాటు గొంతులో ఫారెన్ బాడీ సెన్సేషన్ కూడా ఉంటుంది అనమాట. చాలామంది ఏంటంటే ఆ కంటిన్యూస్గా ఫారెన్ బాడీ సెన్సేషన్ ఉంటే నాకు క్యాన్సర్ వచ్చింది భయపడతా ఉంటారనమాట. దాన్ని క్యాన్సరోఫోబియా అంటాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మనం సైకలాజికల్గా. సో మనం ఇనిషియల్గానే జాగ్రత్తగా ప్రికాషన్స్ ఫాలో అయ్యి మన సిమ్టమ్స్ని తగ్గించుకున్నట్లయితే యూజువల్గా ఈ సోర్ థ్రోట్ తగ్గుతుంది. సోర్ థ్రోట్ నుంచి వచ్చే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, ఆ థ్రోట్ ఫెరింజైటిస్ కానీ కాఫ్ కానీ ఇవి కూడా మనకి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలానే ఏజ్ ఇప్పుడు అసలు చాలామందికి కూడా 15-20 ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా ఇయర్లీ ఫ్లూ షాట్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోమని చెప్తున్నామండి. ఎందుకంటే రోజు రోజుకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోతూ ఉంటున్నాయి. మేబీ డ్యూ టు మనకు చుట్టుపక్కల ఉన్న ఓవర్ క్రౌడింగ్ కావచ్చు, టూ మచ్ ట్రావెలింగ్ కావచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఒక చోటు ఉండే వైరస్లు రెండో చోటుకు ఈజీగా మనిషి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు మనం రెగ్యులర్గా కనుక ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే ఇయర్లీ వన్స్ మన బాడీలో యాంటీబాడీస్ సఫిషియెంట్గా ఫామ్ అయ్యి ఇమీడియట్గా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుందన్నమాట. ఈ చలికాలము ఖచ్చితంగా మనం ఏమాత్రం గొంతు ప్రాబ్లం ఉన్నోళ్ళైనా కూడా కొద్దిగా ఆవిరి పట్టుకుంటా గొంతును హైడ్రేట్ చేసుకుంటా ఉన్నట్లయితే మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలానే ఎవరైనా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటే వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని రిఫ్లెక్స్ని తగ్గించుకోవాలి. అంటే ఫ్యాటీ ఫుడ్ తినకుండా, ఆయిలీ ఫుడ్ తినకుండా, ఒబేసిటీ లేకుండా చూసుకుంటా, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా చూసుకోవాలన్నమాట. అలానే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఈ థ్రోట్, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లయితే వాళ్ళు ఈ సీజన్కు ముందు కనుక 1 మంత్ కానీ 2 మంత్ కానీ డిపెండింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద విటమిన్ డి వీక్లీ 1 ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే యూజువల్గా మనకు దాని నుంచి కూడా ఈ బాడీ ప్రొటెక్షన్ వచ్చి ఎలర్జీ ఎఫెక్ట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలు, ఐస్ క్రీములు, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, పులుపు, మసాలా వస్తువుల్ని మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ళ ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు. చల్లదనం మితంగా ఉంటే ఒంటికి హాయిగా ఉంటుంది. కానీ అదే చల్లదనం వణికించే స్థాయిలో ఉంటే ఏ వయసు వారికైనా తిప్పలు తప్పవు. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని పెద్దలకు కాస్త కష్టకాలంగానే చెప్పుకోవాలి. తీవ్రమైన చలి వాతావరణం పండుటాకుల్ని ఇట్టే వణికించేస్తుంటుంది. ఇప్పటికే ఉన్న కీళ్ల నొప్పులు, హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు మరింత మొండిగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు పెద్దలు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు
వయసు మళ్లిన వారికి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు పెద్దలు తమ జీవన శైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్లు వచ్చేసి దురదలు పెడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటి వాటిని రాయటం మంచిది. చల్లగాలికి ఎక్కువగా తిరగకపోవటమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించటం, సెట్టర్ల వంటివి వేసుకోవాలి. చెవులకు మఫ్లర్లను ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తూ ఉంటాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయటం, కాసేపు అటూ ఇటూ నడవటం వల్ల కీళ్లకు మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనమూ ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు వృద్ధుల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. పిడికెడంత మన గుండె బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేసే మన గుండెలో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది ఏకంగా మన ప్రాణాలనే ప్రమాదంలోకి పడేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితిని తట్టుకునేందుకు, గుండెపోటు ముప్పును పసిగట్టేందుకు వీలుగా తరచూ కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చెబుతారు డాక్టర్లు. ట్రెడ్మిల్ టెస్టుగా పిలిచే టీఎంటీ పరీక్ష అలాంటిదే. గుండె ఆరోగ్యానికి భరోసానిచ్చే టీఎంటీ పరీక్ష గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలిసిన వాళ్లలో ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు ముంచుకొచ్చి ప్రాణాల మీదకొచ్చినప్పుడు మనలోనూ ఆందోళన మొదలవుతుంది. మన గుండెలోనూ బ్లాకులు ఉన్నాయేమో, అవి రోజు రోజుకి పెరుగుతున్నాయేమోనన్న భయం పట్టుకుంటుంది. ఇలాంటప్పుడు గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ప్రాథమిక పరీక్షల్ని చేయించుకోవటం అన్ని విధాలా మేలు. గుండె రక్తనాళాల్లో పూడికల్ని నిర్ధారించే పరీక్షల్లో ట్రెడ్మిల్ టెస్ట్ చాలా ముఖ్యమైంది. దీన్నే టీఎంటీ అని కూడా పిలుస్తారు. మనల్ని ట్రెడ్మిల్ మీద పరిగెత్తిస్తూ క్రమేపీ దాని వేగం పెంచుతూ వరుసగా ఈసీజీలు తీస్తారు. వ్యాయామం చేస్తున్నప్పుడు మనందరికీ గుండె కొట్టుకునే వేగం, పంపింగ్, బీపీ వంటివి పెరుగుతాయి. ఈ సమయంలో గుండె ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీంతో గుండెకు రక్త సరఫరా కూడా ఎక్కువగా అవసరమవుతుంది. ఇలాంటప్పుడు గుండెలోని రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలు ఉంటే అక్కడ అవసరమైనంత స్థాయిలో రక్త సరఫరా జరగదు. దీంతో ఈసీజీలో తేడాలు కనపడతాయి. ట్రెడ్మిల్ పరీక్షలో మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు బీపీ పెరుగుతుందంటే భవిష్యత్తులో బీపీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే వ్యాయామం ఎంతవరకు చేయొచ్చన్నది కూడా ఇందులో తెలుస్తుంది. కాబట్టి 30 ఏళ్ల తర్వాత 2 ఏళ్లకోసారైనా ప్రతి ఒక్కరూ ట్రెడ్మిల్ పరీక్ష చేయించుకోవాలి. అయితే టీఎంటీ టెస్టులో పాజిటివ్ వస్తే బ్లాక్స్ ఉన్నాయని, నెగటివ్ అని వస్తే బ్లాకులు లేవని భావించకూడదు. ఒక్కోసారి ఇన్కంక్లూజివ్ అంటే ఇదమిద్ధంగా ఏమీ తేలకపోవడం కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు ఫాల్స్ పాజిటివ్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి టీఎంటీ రిపోర్టు విషయంలో డాక్టర్ నిర్ణయమే అంతిమం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ మూత్రానికి వెళ్లడం అనేది చాలా సాధారణమైన విషయం. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. మూత్రాశయం అతిగా స్పందించినప్పుడు ఇలా జరుగుతుంటుంది. కొద్ది పరిమాణంలో మూత్రం చేరగానే బ్లాడర్ నిండిపోయిందని, మూత్రాశయం నుంచి మెదడుకు సంకేతాలు వెళ్లిపోతుంటాయి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్గా పిలిచే ఈ సమస్యకు అసలు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం అనేది ఏదైనా జబ్బా?
తరచూ మూత్రంగా వెళ్ళవలసి రావటం అనేది ఒక జబ్బు కాదండి, దాని ఒక సిమ్టమ్ అంటాం. సో ఇలాంటి సిమ్టమ్ ఉండడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయండి. కాకపోతే అన్నీ కూడా మెడికల్ ప్రాబ్లమ్స్ అనేది కాదు. సో కామన్గా ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఒక పిల్లవాడు ఒకసారి యూరిన్కి వెళ్ళేసి వెళ్దామనేది ఎలా అయితే యాంగ్జైటీ వలన స్ట్రెస్ వలన ఉంటాయో, అలాంటి వాటి నుంచి మొదలెట్టుకుని సివియర్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉండే వాళ్ళ వరకు కూడా ఇలా యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళవలసి ఉంటుంది అనమాట. సో ఎవరన్నా నేను ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్తున్నాను, ఫ్రీక్వెంట్గా ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఒక టాయిలెట్కి వెళ్ళవలసి వస్తుంది అన్నప్పుడు దాన్ని నిజంగా ఏదైనా పెథలాజికల్ కండిషన్ వలన ఇలా అవుతుందా, లేకపోతే జస్ట్ టెంపరీగా ఉన్న స్ట్రెస్ వలన యాంగ్జైటీ వలన అవుతుందా అని డిఫరెన్షియేట్ చేసుకుంటే దాన్ని బట్టి ఏం ట్రీట్మెంటో తెలుస్తుందండి. అతిమూత్ర వ్యాధి ఎందుకు వస్తుంది? కామన్గా మూత్రం సంచి యూరిన్ పాస్ చేసినప్పుడు పూర్తిగా ఖాళీ అవ్వకుండా 30% 50% మూత్రం సంచిలో మిగిలిపోయింది అనుకోండి, సో మళ్ళా నెక్స్ట్ టైం బ్లాడర్ ఫిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఉండదు. సో 3 hours టైం ఉంటుంది అనుకోండి, ఆ మనిషికి 50% మూత్రం సంచి రెసిడ్యూగా ఉండిపోతే అప్పుడు దానికి హాఫ్ టైంలోనే ఫిల్ అయిపోతుంది. సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఫ్రీక్వెన్సీ అంటే మాటిమాటికి వెళ్ళడానికి ఏంటంటే మూత్రం సంచి పూర్తిగా ఖాళీ అవ్వకుండా మిగిలిపోవటం వలన. సో దానివల్ల కామన్గా వెళ్ళే రకమైన పేషెంట్స్ కొంతమంది ఉంటారు. కొంతమందికి అలా కాకుండా యూరినరీ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాంగ్జైటీ వలన కానీ, స్ట్రెస్ వలన కానీ, లేకపోతే సింపుల్గా ఓవర్ హైడ్రేషన్, అంటే మనకు అవసరానికి మించి ఏదైతే వాటర్ ఇంటేక్ తీసుకుంటామో దానివల్ల వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వలన యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండటం అనేది అంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వేర్ యూరిన్ ప్రొడక్షన్ పెరగటం వలన ఫ్రీక్వెన్సీ రావటం అనేది. మూడోది ఏంటంటే ఈ రెండు ఉండవు కానీ యూరినరీ బ్లాడర్ మూత్రం సంచిలో కాస్త ఇరిటేషన్ వలనో ఇన్ఫ్లమేషన్ వలనో బ్లాడర్ టెండ్స్ టు బికమ్ ఓవర్ యాక్టివ్. అంటే మొత్తం 300 mlలో 400 mlలో కెపాసిటీ ఉంటే అది నిండే వరకు ఉండకుండా 100-150 ml ఫిల్ అయ్యటంతోనే మూత్రం నిండుగా ఉండేటట్టు అనిపించి యూరిన్ ఫిల్ అయ్యి యూరిన్కి వెళ్ళవలసే సిమ్టమ్స్ రావచ్చు అనమాట. సో ఈ లోకల్గా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ అవి వస్తాయి. సో ఇది కాకుండా ఇంకా కాస్త రేర్గా చూసామంటే ఇప్పుడు రేర్ కేసెస్లో అంటే అడ్వాన్స్డ్ ట్యూబర్క్లోసిస్లో కానీ, పోస్ట్ రేడియేషన్ ఇలాంటి వాళ్ళలో మూత్రం సంచి కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే మామూలుగా 300-500 ml ఏదైతే ఫిల్ చేయవలసిన కెపాసిటీ యూరినరీ బ్లాడర్కి ఉంటుందో ఆ బ్లాడర్ కెపాసిటీ తగ్గిపోయి 50 mlకో 70 mlకో యూరిన్కి వెళ్ళవలసి వస్తుంది అనే కండిషన్లో కూడా ఫ్రీక్వెంట్గా వెళ్తారు. సో ఇలా ఏదైతే మాటికి వెళ్ళవలసి వస్తుందో ఇది ఒక జబ్బు కాదు, ఎన్నో డిఫరెంట్ డిసీజెస్కి ఇది ఒక సిమ్టమ్ అయి ఉంటుంది అనమాట. అతిమూత్ర వ్యాధికి షుగర్ జబ్బుకు తేడా తెలుసుకోవటం ఎలా? రెండిట్లో కూడా ఇలా ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళవలసి రావటం, అంటే పగటిపూట కూడా రాత్రిపూట కూడా పడుకున్న తర్వాత కూడా నిద్రలో మెలకు వచ్చి యూరిన్కి వెళ్ళవలసి రావటం అనేది షుగర్లో కూడా వస్తుంది, షుగర్ కంట్రోల్ లేనప్పుడు కూడా వస్తుంది, అండ్ మిగతా జబ్బుల్లో కూడా వస్తుందండి. సో దీన్ని 2-3 థింగ్స్. ఒకటి, పలానా పేషెంట్ ఏదైతే షుగర్ ఉందని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసి డయట్ సరిగ్గా తీసుకోకుండా లేకపోతే మెడిసిన్స్ టైంకి తీసుకోకుండా వాడట్లేదు అని అంటే హిస్టరీలోనే మనకు ఐడియా వస్తుంది అనమాట. అంటే పలానా మనిషికి బహుశా షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల ఇలా వస్తుందని. సో ఇంత కాకుండా కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక యూరిన్ రొటీన్ పంపించి ఆ యూరిన్ రొటీన్లో గ్లూకోజ్ బయటకు వస్తుంది అనుకోండి, లేకపోతే మిగతా సిమ్టమ్స్ అన్నీ నార్మల్ ఉండి, అంటే మిగతా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అనుకోండి, HbA1c కానీ, ఫాస్టింగ్ అండ్ పోస్టింగ్ షుగర్స్ కానీ. సో ఇలాంటి వాళ్ళకి మిగతా ఏది లేదు కాబట్టి షుగర్ పెరగటం వల్లనే అని తెలుస్తుంది అనమాట. సో సింపుల్ ఇన్వెస్టిగేషన్స్లో జనరల్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అతిమూత్ర వ్యాధిని మీరెలా నిర్ధారిస్తారు? పేషెంట్ నేను ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాను, రాత్రి పడుకున్న తర్వాత కూడా చాలాసార్లు లేవల్సి వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వేరే ఏమన్నా కారణాలు ఉన్నాయని హిస్టరీలోనే ఐడెంటిఫై చేస్తాం. అంటే షుగర్ ఉంది కానీ నేను షుగర్ ట్రీట్మెంట్ సరిగా తీసుకోవట్లేదనో, లేకపోతే ఎప్పటి నుంచో వాడుతున్న మెడిసిన్స్ నేను మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేయకుండా తీసుకుంటున్నానని ఇలాంటి క్లూస్ కొన్ని మనకి హిస్టరీలోనే వస్తాయన్నమాట. లేకపోతే దీంతో పాటు నాకు యూరిన్ ఫ్లో సరిగ్గా లేదని ప్రాస్టేట్ పెరిగిన పేషెంట్ అంటారు. సో ఇలా రావడంతో పాటు నాకు యూరిన్లో మంట వస్తుందనో, యూరిన్లో బ్లడ్ వస్తుందనో చెప్పేవాళ్ళు ఉంటారనమాట. సో హిస్టరీలో కొద్ది గొప్ప మనకి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది కాకుండా యూరిన్ శాంపిల్స్ అనలైజ్ చేయటము, బేసిక్ బ్లడ్ శాంపిల్స్ అనలైజ్ చేయడంతో మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, కిడ్నీ ఫంక్షన్తో ఎఫెక్ట్ అవ్వడంతో పాటు ఇలాంటిది ఏమైనా అవుతుందా, బ్లాడర్ కెపాసిటీ ఎలా ఉంది, యూరిన్ పాస్ చేసిన తర్వాత ఎంత మిగిలిపోతుంది, పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటాం. ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు మోస్ట్ ఆఫన్ ఎటువైపు వెళ్ళాలి, నెక్స్ట్ ఏం చేయాలని ఒక ఐడియా వస్తుందండి. అతిమూత్ర వ్యాధికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
అవుట్ ఆఫ్ కంట్రోల్ డయాబెటీస్ వల్లనే ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, మిగతా అన్నీ నార్మల్గా ఉన్నాయి, జస్ట్ షుగర్స్ కంట్రోల్ తప్పడంతో ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అనే పేషెంట్కి షుగర్కి మేనేజ్ చేసే ఫిజిషియన్కి వెళ్ళి బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు సిమ్టమాటిక్గా రికవర్ అవుతారు. కొద్దిమంది పేషెంట్స్కి మనం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం, అంటే షుగర్స్ కంట్రోల్ ఉంటాయి కానీ బ్లాడర్ ఓవర్గా రెస్పాండ్ అవటం, ఐదర్ బికాస్ ఆఫ్ అన్నోన్ ఫ్యాక్టర్స్ కానీ, స్ట్రెస్ కానీ, లోకలైజ్డ్ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉన్న వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్తో రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ కంటిన్యూ చేయడంతో రిలీఫ్ సాధిస్తారు. కొద్దిమందికి అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే యూరిన్ ఫ్లో సరిగా ఉండకుండా మూత్ర సంచి ఖాళీ అవ్వట్లేదు, పోస్ట్ వైట్ ఎసిడిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అనే పేషెంట్కి మళ్ళీ మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాం, డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడిసిన్స్. సో ఈ మెడిసిన్స్ వాడటంతో పాటు రిలీఫ్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కొద్దిమంది పేషెంట్స్కి మెడికల్గా అవుట్లెట్ అబ్స్ట్రక్షన్కి రెస్పాండ్ అవ్వకుండా సర్జరీకి, లేజర్ సర్జరీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా బ్లాడర్ కెపాసిటీ తగ్గిపోయింది అనే వాడికి సర్జరీతో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ దే విల్ రెస్పాండ్ టు మెడికల్ మేనేజ్మెంట్, అంటే మెడిసిన్స్తో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉండేవాళ్ళు ఉంటారు అన్నమాట. అతిమూత్ర వ్యాధిని నివారించుకునే వీలుందా? ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళవలసిన కారణం ఏంటి తెలుసుకుంటే ఆ జబ్బు కానీ ఆ కండిషన్ కానీ రాకుండా ఉండడానికి మనం చేయగలుగుతాం. అంటే సింపుల్ థింగ్స్ లైక్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, రాత్రి భోంచేసిన తర్వాత మరీ ఎక్కువగా నీళ్లు తాగకపోవడం, ఇలాంటి సింపుల్ థింగ్స్తో కంట్రోల్ అయ్యే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఏదన్నా అంటే పర్టికులర్ ప్రాస్టేట్ ప్రాబ్లం కానీ అలాంటివి ఉండే వాళ్ళకి ఆ పర్టికులర్ మెడిసిన్స్ని టైంకి తీసుకుని ఫాలో అప్ అవ్వడంతో మళ్ళీ ఇలాంటి సిమ్టమ్స్ రిపీట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మూల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే అతిమూత్ర వ్యాధి నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి వాటికి కొద్దిగా ఉప్పు, కారం తగిలించి వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే రుచికరంగా ఉండడమే కాదు, వేధించే గొంతు ఇన్ఫెక్షన్లు ఇట్టే తగ్గుముఖం పడతాయి.